హలో అండి, షాప్లో బ్లౌజ్ కటింగ్ మాస్టర్ వచ్చేసి బ్లౌజ్ ఎన్ని మెథడ్స్లో కట్ చేస్తారు, ఏమేమి టిప్స్ పాటిస్తారు అనేది మనం ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. అందులో మ్యాక్సిమం 2 మెథడ్స్లో అయితే మ్యాక్సిమం కట్ చేస్తారు. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికోసం వచ్చేసి ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. సరే కానీ ఇక్కడ కొలత బ్లౌజ్ ఎందుకు మాస్టర్ కొలత బ్లౌజ్ తో కట్ చేయరు కదా అంటే, ఫస్ట్ మెథడ్ అని చెప్పినాను కదా, ఫస్ట్ మెథడ్ లో మాక్సిమం మెంబర్స్ మనకి కొలత బ్లౌజ్లు అనేవి పంపిస్తారు షాప్ కి. అప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం అయితే ఇక్కడ కింద ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఎందుకోసం అంటే ఇది ఎక్కువ తక్కువ ఉంది. అదే విధంగా కింద పావించు డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ కూడా మనం షాప్ లో పైపింగ్ అనేది వేస్తాం, అందుకోసం పైపింగ్. ఒకవేళ మీరు పైపింగ్ చేయకపోయినా హెమ్మింగ్ కోసం అయినా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు టేప్ మాత్రం కంపల్సరీ. ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఈ మిడిల్ దగ్గర నుండి వెనకాల డాట్ ఉంది కదా, ఆ డాట్ వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి, 15.5 ఇంచులు అయితే ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి 15.5 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని, ఆ తర్వాత 16 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకున్నాం పైన ఖర్చు కోసం. సేమ్ ఇదే 16 ఇంచులు అనేవి ఇంకొక పాయింట్ దగ్గర కూడా తీసుకోవాలి. ఎందుకోసము అంటే, మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసినప్పుడు స్ట్రైట్ గా కాకుండా కొంచెం క్రాస్ వచ్చినా కూడా మనకి భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 100లో 50% భుజాలు జారుతాయి అంటారు, అవునా? సో ఆ ఛాన్స్ అనేది మిస్ చేయకుండా, ఆ మిస్టేక్ అనేది కావద్దు అనుకుంటే ఇలా చెక్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి నడుము కొలత కావాలి. సో నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే, కింద లాస్ట్ హుక్స్ ఉంటాయి చూడండి, ఇదిగోండి, ఇది గల్ల పైన, ఇది కింద. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇది కాజా పట్టి కదా, కాజా పట్టికి ఎప్పుడు కూడా ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోదు. ఇప్పుడు ఇది 31.5 ఉంది. మరి హుక్స్ పట్టికి ఏ విధంగా తీసుకోవాలి అంటే, హుక్స్ పట్టికి మాత్రం స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత అని చెప్పినాను, 31.5 ఇంచులు. ఇప్పుడు ఈ 31.5 ఇంచులని 4 భాగాలుగా టేప్ తోని మలిచేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 8 కంటే ఒక్క పాయింట్ అనేది తక్కువ వచ్చింది. ఓకే, 8 కంటే ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ 8 కంటే ఒక పాయింట్ తక్కువ ఉంది కదా, ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. 8 కంటే ఒక పాయింట్ తక్కువ ఉంది. నెక్స్ట్ దీనికి 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. నెక్స్ట్ ఇక్కడ మనకి గల్ల కొలత కావాలి కదా, గల్ల కొలత ఏ విధంగా తీసుకోవాలి మరి అనంటే, సో ఇక్కడ పైనుండి ఇక్కడికి ఇలా తీసుకోవచ్చా, ఎప్పుడు కూడా ఇలా చెక్ చేయరు మాస్టర్, వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది. లేదు అని అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి, ఇది ఎంత ఉంది, 5.3 ఇంచులు ఉంది. 5.3 మీకు కనబడట్లేదా, ఇదిగోండి, ఇక్కడ ఇది ఎంత ఉంది, 5.3. ఇప్పుడు ఈ 5.3 ఎక్కడ తీసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, ఇదిగోండి, 5.3 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని, దీనికంటే ఒక పావించు పైకి తీసుకుంటున్నాం. ఎందుకు పావించు పైకి అంటే, ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత కావాలి. చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా కరెక్ట్ గా పెట్టేసుకోండి. ఓకే, సో ఇది మనకి జారిపోయే క్లాత్ కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ జారిపోయే క్లాత్ అనుకోండి, మీకు భుజాలు అనేవి జారుతా ఉంటే కొంచెం సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత అంటాం. చెస్ట్ కొలత కూడా కాదు, అప్పర్ చెస్ట్ కొలత అంటాం. సో చెస్ట్ కొలత తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ చేతులు జాయింట్ చేస్తాం కదా, ఈ చేతులు జాయింట్ చేసిన దగ్గర తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత ఉంది చూడండి, 18 కంటే కొంచెం ఎక్కువ ఉంది, 18.2 ఇంచులు ఉంది. ఈ 18.2 ఇంచులని మధ్యలకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 9.1 ఇంచ్ వస్తుంది. ఓకే, సరేనా? కానీ మీరు తీసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్ గా పెట్టి తీసుకోకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా మీకు ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్ గానీ లూజ్ గానీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇలా తీసుకోవడం మీకు ఇబ్బంది కనుక అనిపిస్తే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఎంత వచ్చింది, 18.2 ఇంచుల మధ్యలో మలిస్తే 9.1 ఇంచ్ వచ్చింది కదా. సేమ్ ఇక్కడ చంక యొక్క కింది భాగంలో కుట్టు దగ్గర పెట్టేసుకోండి. కుట్టు దగ్గర నుండి ఈ పైన ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా తీసేసుకోండి. ఇది వచ్చేసి నార్మల్ గా పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. కొంచెం స్ట్రైట్ గా ఉండేటట్టు క్లాత్ అనేది ఇవ్వండి. ఇక్కడ చూడండి, క్లాత్ అనేది స్ట్రైట్ గా ఉండేటట్టు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పట్టుకుంటా.
ఇలా తీసుకోవాలి. లేదు మీరు ఇట్లా గుంజిండ్రు అనుకోండి సాగదీసినట్టుగా ఇట్లా వస్తుంది. సో నార్మల్గా ఇక్కడికి తీసుకుంటే మనకి ఎంత వచ్చింది 9.1 ఇంచు సరిపోయింది కదా. ముందు తీసుకున్నా వెనకాల తీసుకున్నా. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పై నుండి ఒక 6 ఇంచుల దగ్గర తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎంత తీసుకుంటున్నా నేను 9.1 ఇంచు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ అయితే తీసేసుకోండి. మీరు మాక్సిమం స్ట్రైట్గా వచ్చినా రాకపోయినా మీకు ఎట్లా వస్తే అదే విధంగా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా రాలేదు అని టెన్షన్ పడకండి. అదే విధంగా సైడ్కి మార్జిన్ అయితే తీసేసుకుందాం. సరే, ఇప్పుడు మాస్టర్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకుంటారు అంటే ఎప్పుడు కూడా భుజము నెక్ గల్ల అండ్ భుజం వచ్చేసి ఈ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసుకుంటారు. సో ఇక్కడ ఇది ఎంత వచ్చేసింది మనకి ఇప్పుడు 9.1 ఇంచ్. ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, 9.1 ఇంచ్ వచ్చేసింది. ఇక్కడ 7.5 నుండి 10 ఇంచుల వరకు, 7.5 నుండి 10 ఇంచులు లేదు అనుకోండి. ఇప్పుడు 9.1 ఇంచ్ అనేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక్క సైడ్. అదే విధంగా ఇంకో సైడ్ కలిపితే ఎంత వచ్చింది మనకి 18.2 ఇంచులు వచ్చేసింది కేవలం వెనకాల. ముందు కూడా కలుపుకుంటే ఎంత వస్తుంది 18 × 2 అంటే ఎంత 36.4 ఇంచులు అయితే వచ్చేస్తుంది. 36.4 ఇంచులు. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చింది అనుకోండి 31 నుండి 40 వరకు, 31 నుండి 40 వరకు, లేదు అంటే 7.5 నుండి 10, ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోవాలి. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే 2.2 ఇంచులు. ఎవరికైనా ఇదే విధంగా తీసుకోమంటారా అంటే ఈ 31 నుండి 40 మధ్యలో ఉన్న చెస్ట్ సైజు వాళ్ళకి ఎవరికైనా ఇంతే తీసుకోవచ్చు. ఎంత 5.5, 2.2 ఇంచులు. కానీ కొందరికి ఏమంటారు వాళ్ళు, అకే నాకు డీప్ నెక్ ఉండాలి, భుజం అనేది ఈ షోల్డర్ ఉంటుంది చూడండి, ఈ షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు గల్ల డీప్ ఉండి భుజాలు అనేవి తక్కువ ఉంటాయి. ఇది ఎవరికి నెక్ ఎక్కువ ఉండి భుజాలు అనేవి తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా తీసేసుకోండి. లేదు నార్మల్గా ఎవరికైనా అంటే 5.5, 2.2 ఇంచులు. ఇప్పుడు నేను 5.5 దగ్గర తీసుకొని 2.2 ఇంచులకి నెక్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి నెక్ దగ్గర చాలా మంది విలేజ్లో కుట్టే వాళ్ళు ఏంటైతే కొలత బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు రెండు కూడా కలిపి చెక్ చేస్తారు, అవునా? కానీ మాస్టర్ మాత్రం నా మెథడ్ అనేది ఈ విధంగా ఫాలో అవుతాడు. ఏంటి అంటే ఇక్కడ కింద నుండి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు కొలత బ్లౌజ్ అయితే డీప్ కనబడ్డది మనకి ఇంతకుముందు మనం చూసినప్పుడు. సో డీప్ కనబడ్డప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటారు. కొందరు ఏమంటారు నాకు గల్లా డీప్ వద్దు అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటారు. ఇంకొందరు వచ్చేసి ఏం చెప్తారంటే అస్సలు నాకు డీప్ ఉండద్దు, ఇటు సైడ్కి బోన్స్ అనేవి కనబడద్దు అంటే ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మన కొలత బ్లౌజ్ మాత్రం డీప్ ఉంది కదా, అప్పుడు ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయొద్దు. సేమ్ పాయింట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినంత డీప్ అయితే వచ్చేస్తుంది, భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఓకే, కొంచెం కావాలి అనుకుంటే సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా నేను మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఎందుకోసము అంటే చంక డౌన్ కోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక డౌన్ ఎంత ఉండాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ వచ్చేసి 5 నుండి 6.5 మధ్యలో ఉంటాయి. అంతేగాని పర్ఫెక్ట్గా 6 ఉంటాయి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ నేను 6కు మార్కింగ్ పెట్టినా. అది ఎందుకు అంటే కన్ఫామ్గా అని కాదు, ఉంటుంది కావచ్చు అని పెట్టుకున్నాను. అవసరం అయితే దాన్ని చేంజ్ చేసుకుందాం. ఏ విధంగా చేంజెస్ చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీప్ నెక్ అనుకోండి, ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి 1/2 ఇంచు తీసుకోండి. లేదు ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1.5 ఇంచు తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక. ఓకేనా? సరే, ఇంతేనా? ఇంకేమైనా చేంజెస్ చేయాలా అంటే చేంజెస్ చేయాల్సి ఉంటుంది కావచ్చు, చెక్ చేసుకుందాం. ఫస్ట్ దీని యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసింది ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే
పావుదొక్క అంటే 2 పాయింట్లు తక్కువ 9 ఇంచులు నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. కొంచెం డౌన్ చేసిన 6 అంటే 2 పాయింట్లు తక్కువ 9 ఇంచులు. అదేవిధంగా ఇప్పుడు కొలత బ్లౌజ్ కూడా ఎంత ఉందో చెక్ చేయాలి కదా, చెక్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడు కూడా కొలత బ్లౌజ్ చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేయాలి, ముందు భాగం సైడ్ చెక్ చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అంతా ఇట్లా బయట సైడ్కి అనుకోండి అనేసుకొని ఈ ఖర్చు దగ్గర కొలిచేస్తున్నాను నేను ఈ విధంగా. చూడండి ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్, కొంచెం స్లోగా అయినా పర్వాలేదు చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. కొలత బ్లౌజ్ది 8.5. ఇది ఎంత వచ్చింది? 2 పాయింట్లు తక్కువ 9 ఇంచులు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి 8.5. ఈ మనం మార్కింగ్ చేసింది 9 ఇంచులు. అంటే ఇంత లూజ్ అనేది ఎక్కువైతుంది. అవునా? సారీ, అంటే ఈ పార్ట్ అనేది లూజ్ అవుతుంది. ఇంతే కదా, ఏమైతుంది వదిలేద్దామా అని అంటే ఏమవుతుంది? ఈ ప్లేస్లో కొంచెమే లూజ్ ఉంది, ఇంతే లూజ్ ఉంది అని చెప్పడం వల్ల వదిలేస్తే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం మనకి ముడతలు అయితే వచ్చేస్తాయి. లూజ్ ఉంటుంది కదా, ముడతలు వస్తాయి. హ్యాండ్స్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం. అప్పుడు ఈ ప్లేస్లో మొత్తం ముడతలు వచ్చేస్తాయి. ఈ ప్లేస్లో ముడతలు వస్తే మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ముడతలు వచ్చేసి అదే విధంగా ఫస్ట్ హుక్స్ నుండి చంక భాగంలో వరకు కూడా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటాయి. సరే, మరి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడికి తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది, మనకి ఏం కావాలి? తక్కువ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం. ఎంత జరుపుకుందాం అంటే కేవలం 2 పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జరిపేసుకుని సేమ్ మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోండి. 1/4 ఇంచు మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ ఒక విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చేసిందా? 8.5 ఇంచులు. ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు చూడండి, పావుదొక్కువ 2 ఇంచులు. ఒక్క పాయింట్తోని కూడా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే చంక డౌన్ అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి. సరే, ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ 6 ఇంచులు ఉంది కదా, దీన్ని కింద కూడా జరుపుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు అనుకుంటే ఇంకొంచెం పైకి కూడా జరుపుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇప్పుడు ఈ చంక కొలత కనుక పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇంకేది చూడాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ పొడుగు గల్ల కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం ఉండదు, కానీ ఇది మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ భుజాలు. చాలా మంది భుజాలు జారుతున్నాయి అంటారు కదా, ఈ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం క్రాస్లో లైన్ తీసేసుకోండి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా, ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే 3-3.5 ఇంచుల వరకు అయితే పొడుగు తీసుకోవచ్చు. కానీ సైడ్కి మాత్రం ఇటు ఖచ్చితంగా 1/2 ఇంచు మార్జిన్ అయితే తీసేసుకోవాలి. లేదు నాకు క్లాత్ తక్కువ ఉంది, నాకు క్లాత్ ఎక్కువ ఉందని ఎక్కువ తీసుకుంటాం అని అనుకున్నారు అనుకోండి, మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్లో ఇట్లా లేస్తుంది. లేవ్వకుండా ఉండాలి అంటే సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1/2 ఇంచుది ఇక్కడ చూడండి, మీరు ఇక్కడేమో విడ్త్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా, అంటే ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ డాట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ అనేది పర్ఫెక్ట్ ఉండి ఈ క్లాత్ అనేది ఇక్కడ చూడండి ఇట్లా ముడతలా కనబడుతుందా, ఇది వచ్చేసి ఇట్లా జరిగిపోతుంది. అప్పుడు మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా, ఇది జరగడం వల్ల కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ కుట్టినరు అనుకోండి, ఇలా ఎక్కువ కుట్టినప్పుడు ఏమవుతుంది, ఇది ఇంకా జరిగిపోయి భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ కొందరు ఏమంటున్నారు అంటే బ్లౌజ్ అంతా వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ వర్క్ చేసినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ కింద ప్లేస్లో ముడతలు వస్తున్నాయి అంటున్నారు. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవద్దు. మరి ఏం కట్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ నుండి ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇది ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయింట్ చేస్తాం, హ్యాండ్స్ వచ్చేసి ఈ చంక భాగంలో జాయింట్ చేస్తాం. అవునా? సో హ్యాండ్స్ చంక భాగంలో జాయింట్ చేస్తాం కాబట్టి ఈ చంక కొలత ఎంత? 8.5 ఇంచులు. ఇప్పుడు దీన్ని వేసుకుని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్కి వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి, ఇటు సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసినాను. ఎందుకోసం అంటే అతుకులు పడతాయి కదా, అతుకులు అనేవి కేవలం 2 సైడ్ల స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే ఏంటి అంటే మనకి అతుకులు అనేవి 4 సైడ్ల పడతాయి. అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇంకొకటి 1/4 ఇంచ్, ఎందుకంటే పైపింగ్ కోసం. లేదు మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ అయితే తీసేసుకోండి.
నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్ గా పట్టుకొని హ్యాండ్స్ యొక్క పొడుగు అయితే నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడుగు. ఇది ఎంత ఉంది? 6.5 ఇంచులు ఉంది. కానీ కస్టమర్ మాత్రం నాకు పెంచమని చెప్పిండ్రు. అంటే ఎంత? 9.5 ఇంచులు. ఇక్కడ చూడండి 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఇది హ్యాండ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా లూజ్ పార్ట్ ఉంటుంది చూడండి, దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని అంటాం. ఈ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఏ విధంగా తీసేసుకోవాలి? ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 5.5 ఇంచులు ఉంది. కానీ మనం పొడుగు పెంచినాం కదా, అప్పుడు ఫిట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది కదా. అప్పుడు ఫిట్టింగ్ ఎంత ఉందంటే రౌండ్గా వచ్చేసి 10 ఇంచులు ఉంది. 10 ఇంచులలో సగం ఎంత? 5 ఇంచులు. చూడండి ఇక్కడ 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు 9.5 ఇంచులు అంటే మోచేతి వరకు ఉన్న చేతులే కదా. సో మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనం 3.5 ఇంచులు ఉండాలి. ఏ హ్యాండ్కి ఎంత ఉండాలి? డిఫరెంట్గా షార్ట్ స్లీవ్స్కి, ఎల్బో స్లీవ్స్కి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 3.5 తీసుకున్నాం. ఈ విధంగా 3.5 తీసుకున్న తర్వాత మనం వెనకాల పాటు కట్ చేసుకున్నప్పుడు అక్కడ నుండి ఒక కొలత గుర్తుపెట్టుకొని రండి అని చెప్పినాను. ఏంటి అది? చంక కొలత. ఎంత? 8.5. ఇప్పుడు ఈ 8.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా, ఈ హ్యాండ్ డౌన్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ చేసుకొని సైడ్కి మార్జిన్ తీసుకుంటాం కదా, వెనకాల బ్లౌజ్కి ఎంతైతే సైడ్ మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా తీసేసుకోవాలి. కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేయొద్దు, ఇలా కొంచెం రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ గా స్టిచ్ చేయడం వల్ల మనకి ఈ ప్లేస్ లో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా, పర్ఫెక్ట్ షేప్ కోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్, 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకున్నాం. ఈ 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్ గా ఉంది కదా, జస్ట్ కొంచెం రౌండ్ వేసుకుంటూ డౌన్ అయితే చేసేసుకోవాలి. ఓకే, రౌండ్ వేసేసుకొని డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ని కలిపేయాలి. సో దీనికి ఏమైనా పర్టికులర్ గా మెజర్మెంట్స్ అనేవి ఏముండవు, నార్మల్ గా ఇట్లా 1కి 2 సార్లు మార్కింగ్ అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ పాయింట్. ఇది వచ్చేసి ఇక్కడ నుండి 2 ఇంచులకు తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ తోని పెట్టేసుకోండి. పెట్టుకొని మధ్యలకి మలిచేసేయండి. మధ్యలకి మలిచేసిన దగ్గర ఇక్కడ పాయింట్ నోట్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత చెక్ చేసుకున్నాం. స్టార్టింగ్ లా ఎంత వచ్చేసింది? 31.5 ఇంచులు అయితే వచ్చేసింది. 31.5 అంటే 30 కంటే ఎక్కువనా తక్కువనా? 30 కంటే ఎక్కువ. సో 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్ ఉంది చూడండి, దీని నుండి ఇలా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి లోతు అంటాం. దీన్ని ఏమంటాం మనం? హ్యాండ్ యొక్క లోతు అంటాం. ఇది ఎందుకు తీయాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ముడతలు వస్తున్నాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు తీయాలి. మరి వెనకాల సైడ్ కూడా ఇంట్లోనేనా అంటే వెనకాల సైడ్ మాత్రం ఇక్కడ ఉండాలి, ఫ్రంట్ కి మాత్రం లోతు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల సైడ్ స్టిచ్ చేయాలి, ఈ లోతు తీసేది వచ్చేసి ఫ్రంట్ సైడ్ లో స్టిచ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఎల్బో హ్యాండ్స్. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ మనం వెనకాల భాగం కట్ చేసుకోవాలి. అవును, సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కోసం నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసినాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్ లో కట్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇలా తిప్పేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి తిప్పేసేసేయండి. ఇటు వచ్చేసి మనం హ్యాండ్స్ కి మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ ప్లేస్ లో ఉంటుంది చూడండి, ఈ మిడిల్ ప్లేస్ లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. సో మరి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. మాస్టర్ చెప్పే 2 మెథడ్స్ వేరు, ఫ్రంట్ పార్ట్ 2 మెథడ్స్ వేరు. ఓకే, ఫ్రంట్ పార్ట్ లో 2 మెథడ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇది బ్లౌజ్ కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఈ గల్ల కింది భాగం ఉంటుంది చూడండి, దీన్ని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్ గా పెట్టేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు ఇలా క్రాస్ లో పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని వచ్చేసి మనము క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇక్కడ మీకు మార్కింగ్స్ అని యాక్చువల్గా అయితే ఇవ్వండి, ఇక్కడ పెట్టేసుకోండి. మీరు ఇక్కడ కట్ అయితే కొంచెం ఇట్లా కిందికి జరిపేసుకోండి. ఓకేనా, సో మీకు క్లియర్ గా ఉండడానికి ఇక్కడ ఉన్నాయి కదా, దీనికంటే కొంచెం ఇట్లా కిందికి డౌన్ చేసి చూపిస్తాను. ఓకే, ఎందుకోసం అంటే ఇక్కడ ఇవి మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇట్లా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ క్రాస్ కట్ లో ఉంటుంది. ఒకవేళ వచ్చిందా రాలేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పట్టి క్లాత్ లాగండి, అస్సలకే సాగదు. అదే ఒకవేళ మీరు ఈ ప్లేస్ లో పట్టుకొని ఇట్లా సాగదీసిండ్రు అనుకోండి,
ఎంత కావాలి అనుకుంటే అంత సాగుతుంది. ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్లో చేయడం వల్ల మనకి చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి. ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను మార్కింగ్ అయితే పెట్టేసాను. కానీ కొందరు కట్ చేసేటప్పుడు కొందరు కాదు కొన్ని సార్లు కొన్ని పీసెస్ కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోదు. ఏంటంటే క్లాత్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ అట్లా ఉన్నప్పుడు క్లాత్ అనేది సరిపోదు. అప్పుడు ఏం చేయాలి అంటే సైడ్స్కి కంపల్సరీ జాయింట్స్ అయితే పడతాయి. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కావాలి. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఏ విధంగా కొలుచుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 6.2 ఇంచులు అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనం క్రాస్లో తీసుకున్నాం కదా, సేమ్ అదే క్రాస్లో పెట్టుకోవాలి. 6.2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి. ఎందుకు అంటే సేమ్ మనం హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా, అందుకోసం అనేసి ఇలా తీసేసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే ఏ విధంగా కట్ చేసినామో సేమ్ ఇక్కడ కూడా మూల దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి పావించు తీసుకోవాలి. పావించు తీసేసుకొని ఇక్కడ మాత్రం ఏం చేంజెస్ చేయకుండా ఇట్లా క్రాస్లో లైన్ గీసేసుకోవాలి. ఓకే, ఇలా గీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలేదనుకోండి ఇట్లా గుంజినట్టుగా సాగినట్టుగా వచ్చేస్తుంది. ఓకే, మరి ఎవరికి తీసుకోవాలి అంటే ఎవరికైనా తీసుకోవాలి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ గుంజి పట్టేసినట్టుగా అయిపోతుంది, గల్లా అనేది పెద్దగా అయింది అట్లా అంటారు. సో లేదు అంటే మిగతా ఎవరికైనా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ చంక దగ్గరికి రండి. ఇప్పుడు ఈ విధంగా చంక దగ్గర స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇది ఎంత ఉంది, ఇదిగోండి ఇది వచ్చేసి 1 ఇంచ్ కదా, ఈ ఇక్కడ నుండి ఫిట్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పావించు లోపలికి, పావించు అనేది లోపలికి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. మీకు కావాల్సిన మాస్టర్ మెథడ్ కదా, సో మాస్టర్ వచ్చేసి ఇదే మెథడ్లో ఫాలో అవుతారంట. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 13 ఇంచులు. సేమ్ అదే 13 ఇంచులకి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మూల వచ్చేసింది కదా, మూల దగ్గర నుండి మన సైడ్కి ఒక పావించి తీసుకొని పైన నుండి లైన్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూల దగ్గర నుండి లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వరకు ఏం టచ్ చేయదు, ఈ 1 ఇంచ్ వరకు సేమ్ అదే విధంగా ఉంచేసుకొని ఈ లోపలికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వరకు కూడా సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఏం పెద్దగా ఏం చేయట్లేదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇట్లా లోపల నుండి ఇక్కడికి కలిపేసుకోండి. ఇలా కొంచెం ఇట్లా జరిపినట్టుగా. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ లైన్ మనం ఈ బాక్స్ని చూడండి, ఇదిగోండి ఇట్లా కొంచెం ఈ లైన్ కాదు, ఈ లైన్ ఇక్కడ నుండి ఇట్లా కలిపేసుకుంటే మీకు చంక భాగం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి కొంచెం లోపలికి అంతే. క్లియరా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు. మాక్సిమం మెంబర్స్ ఏంటి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్తో అసలు అవసరం లేదు, ఏ సైజు బ్లౌజ్కైనా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి, ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా. ఓకే, కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది మనం ఫస్టే చెక్ చేసుకున్నాం, 31.5 అంటే 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 30 కంటే ఎక్కువ ఉంది. 30 కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి 30 ఇంచు తీసుకోండి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా 30 ఇంచు, ఎందుకంటే మన నడుము కొలత 31.5 ఉంది కాబట్టి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి ఇటు సైడ్కి 1.5 ఇంచ్, ఇటు సైడ్కి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇటు 1.5 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే మెయిన్ డాట్ కుదరాలి. ఆ మెయిన్ డాట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ లైన్ దగ్గర నుండి 2.5 ఇంచులకి ఒక లైన్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ నుండి 2.5 ఏ సైజ్ అయినా సరే. నెక్స్ట్
నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి 2.5 తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే పావు తక్కువ 3 ఇంచులు. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 పాయింట్స్ వచ్చినాయి కదా, ఈ 2 పాయింట్స్లకి మిడిల్ పాయింట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అర్థమైందా? ఒకవేళ మీకు అర్థమైనా నెక్స్ట్ మనం మార్కింగ్ చేసేటప్పుడు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటి అంటే వీడియో చూసుకుంటూ ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ కావాలి కదా, ఈ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఈ డాట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ తీసేసుకోండి. ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచుల పొడుగు అయితే తీసేసుకోవాలి. ఇది మనకి మెయిన్ డాట్. ఈ ఒక్కటి సెట్ అయింది అనుకోండి, ఇంకా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వెనకాల భాగంలో మనకి ఏం మిస్టేక్ చేయలేదు, కేవలం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది సెట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కోసం ఇక్కడ కుట్టు కోసం వదిలేసేయండి. కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ కూడా కుట్టు కోసం వదిలేసుకోండి. నెక్స్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఏ పాయింట్ దగ్గరకు వచ్చిందో ఆ పాయింట్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మరి దీని యొక్క పొడవు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడవు కూడా కరెక్ట్గా 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇది సెకండ్ డాట్. నెక్స్ట్ మనకి థర్డ్ డాట్ కావాలి కదా, సో ఇవి 2 మార్కింగ్ పెట్టుకోవడం వస్తే సరిపోతుంది. స్టిచ్ చేసేటప్పుడు దీన్ని వేసేసుకున్నా కట్ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ట్రయాంగిల్ ఉండే విధంగా ఇంకొక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్. మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచుల పొడుగు అయితే నోట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కదా, 4 ఇంచులు. చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3.5 అయితే సరిపోతుంది. ఇక్కడ మనం ఇంత వెడల్పు పెట్టినాం కదా, ఇటు సైడ్కి ఎంత పెట్టాలి అంటే ఇటు సైడ్కి వచ్చేసి పావు ఇంచు తీసేసుకోవాలి. ఇవి మనకి 3 డాట్స్. ఇంకొకరు కొందరు ఏంటంటే 4th డాట్ కూడా కావాలి అంటారు. సో 4th డాట్ వచ్చేసి మనకి ఆప్షనల్. ఇది వచ్చేసి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఓకే, దీని యొక్క పొడుగు అంటే లాస్ట్ వరకు తీసేసుకోండి, ఇక్కడ మంచిగా కొంచెం డిస్టెన్స్తోని. ఓకే, దీని కూడా సైడ్కి పావు ఇంచు అయితే ఉండాలి. డాట్స్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే ఇవి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కువైతుంది, తగ్గించాలి అంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇదంతా మార్కింగ్ అంతా పెట్టడం అయిపోయిన తర్వాత ఈ పాయింట్ నుండి పైకి ఒక 1/2 ఇంచు జరిపేసుకోండి. 1/2 ఇంచు జరుపుకొని ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు తర్వాత తీసుకోవాలి అని చెప్తున్నాను అనంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ అనే మార్కింగ్ పెట్టినాం అనుకోండి, ఇదేంటి పైకి జరిపోతుంది. సో మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉండి ఈ డాట్ మాత్రం ఇక్కడ చూసినట్టు ఉంటుంది. అందుకోసమే ఫస్టే మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటి, మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటే ఈ పాయింట్ దగ్గర ఒక పావు ఇంచు ఇటు సైడ్ జరుపుకోండి. నెక్ దగ్గర ఏమైనా జరపాలా అంటే వద్దు, ఇలా తీసేసుకొని క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి. హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సైడ్ జాయింట్స్. నడుము కొలత 30 కంటే తక్కువ ఉందనుకోండి, ఒక 1/2 ఇంచు. 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసుకోండి. ఇలా 3/4 ఇంచు తీసుకొని ఇక్కడ చంక దగ్గర ఏం కదలపకండి, కేవలం ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా తీసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంటే ఈ డాట్ అనేది లోపలికి బాగా క్లాత్ వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఇక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ విధంగా తీసేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పైన పోర్షన్. దీనికి ఏం కావాలి, కింద మనకి పెద్ద పట్టీలు కావాలి. సో పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏడ ప్లేస్ ఉంటే అక్కడ కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను మీకు చూపించడానికి కోసం అనేసి నేను ఇక్కడనే చూపిస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం అయితే మీకు ఖాళీ ఉండదు, మీరు ఇక్కడ వెనకాల పార్ట్ కట్ చేసుకున్న దాని పక్కన కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన పార్ట్ ఉంది కదా, అందుకోసం నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇది మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు అయితే నోట్ చేసేసుకోండి. ఇవ్వండి, ఇది వచ్చేసి మనకి 11 ఇంచుల పొడుగు, 11 ఇంచులు. ఇది వచ్చేసి ఒకటేమో హుక్స్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది. అవునా, ఇది హుక్స్ కాజా పట్టీ సైడు. దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలి. ఇటు సైడ్కి ఎంత ఉండాలి అంటే 3 ఇంచులు. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ ఈ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, 4 ఇంచుల డిస్టెన్స్లో ఉంది. సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచుల డిస్టెన్స్లో నోట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి.
కొందరు ఏంటంటే ఇలా స్ట్రైట్గా పెడతారు. ఎప్పుడు కూడా స్ట్రైట్గా తీసుకోవద్దు, ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి. కానీ కొందరు ఏమంటారు, నాకు పెద్దగా అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏంటి హాఫ్ ఇంచు తగ్గించుకోండి. 3, 2.5, ఇక్కడ 2 ఇంచులు అట్లా తీసుకోండి. ఇంకొందరు ఏమంటారంటే నాకు ఇక్కడ చెస్ట్ ఇది మెయిన్ డాట్ ఉంది చూడండి, చెస్ట్ కింద పెద్ద పట్టి అనేది ముడతలు అవుతుంది అంటున్నారు అని కొందరు అంటారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకొంచెం కిందికి తీసుకోవాలి. అలా ఎవరైనా మనకు వచ్చి కస్టమర్ చెప్పిండ్రు మనకి ఎవరైనా కస్టమర్ చెప్పిండ్రు అనుకోండి, ఇలా కొంచెం కిందికి తీసేసుకోవాలి ఈ పార్ట్లో మాత్రమే. ఇంకా ఇక్కడ ఒకటి ప్రాబ్లం అడుగుతున్నారని చెప్తున్నాను కదా, అదేంటి అంటే కొందరు వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ అనేది టైట్గా ఉండకుండా ఇట్లా లూజ్గా ఉంటుంది అంటున్నారు. సో లూజ్ ఉన్నది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి, ఈ పాయింట్ అనేది కొంచెం పైకి జరుపుకోవాలి. వాళ్ళని అడుగుతాం కదా, బాగా లూజ్ ఉందా కొంచెం లూజ్ ఉందా, బాగా లూజ్ ఉందంటే ఒక 1/2 ఇంచ్ పైకి జరుపుకోండి, కొంచెం లూజ్ ఉంది అంటే 1/2 ఇంచ్ పైకి జరుపుకోండి. ఇంకొకరు అందరూ వచ్చి చెప్తారు ఏమని, అకే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ యొక్క పైన భాగానికి ఇట్లా చెస్ట్ పైన కుట్టు అనేది కనబడుతుంది అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు సరిపోకపోతే ఆ విధమైన ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ పాయింట్ అనేది కొంచెం కిందికి దింపుకోవాలి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ కట్ చేసే ఫస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే కొలత బ్లౌజ్ లేకుండా కేవలం కొలతలతోనే కట్ చేస్తారు. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఇవి 2 మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆ సెకండ్ మెథడ్ ఏంటి, కేవలం కొలత బ్లౌజ్ లేకుండా కొలతలతో మాత్రమే బ్లౌజ్ కట్ చేయడం. అది ఏంటి అనేది ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి, ఇది నచ్చితే ఇది లైక్ చేసి కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.